హీరో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థులు దాన్ని టార్గెట్ చేస్తారు. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ముందు నుంచి ఈ సినిమాపై రాజకీయ వర్గాల్లో కూడా వేడివేడి చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా కావడంతో దీని మీద ఎక్కడలేని అంచనాలతో పాటు ఆసక్తి కూడా పెరిగిపోయింది. సినిమా బాగుంటే ఓకే, బాగోలేకపోతే మాత్రం ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయాలి అని ముందు నుంచి ఫిక్స్ అయిపోయి ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఒకవేళ బాగున్నా కూడా వాళ్ళు ఆ సినిమాను ఎలాగో వదలరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్న కసి మొత్తం సినిమా మీద చూపించాలి తప్ప ఆయన మీద పర్సనల్ గా మాట్లాడడానికి కూడా ఏమీ లేదు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతున్న సమయంలో రాష్ట్రాన్ని గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటున్నాడు మన డిప్యూటీ సీఎం అంటూ వైసీపీలోని కొందరు ముఖ్య నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్లకు అభిమానులు కూడా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. మీలాగా మా హీరోకు అక్రమ వ్యాపారాలు లేవు, డిప్యూటీ సీఎం కదా అని ఇష్టం వచ్చినట్లు అడ్డగోలిగా సంపాదించే గుణం లేదు, కాంట్రాక్టులు దొబ్బేసి 100 కోట్లు నొక్కేసే అలవాటు లేదు. ఆయన బతకాలంటే సినిమాలు చేయడం తప్ప మరొక మార్గం లేదు కాబట్టి నిజాయితీగా సంపాదించుకుంటున్నాడు అంటూ తమ హీరోను గట్టిగానే వెనకేసుకొస్తున్నారు పవన్ అభిమానులు. ఇలాంటి సమయంలో విడుదలైన హరిహర వీరమల్లు సినిమా గురించి వైసీపీ గట్టిగానే స్పందిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీలో ముఖ్య నాయకులందరూ సినిమా చూసినట్లు తెలుస్తోంది. అంబటి రాంబాబు ఓపెన్ గానే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సినిమా ఘన విజయం సాధించి కనక వర్షం కురిపించాలి అని కోరుకుంటున్నాను అని సెటరికల్ ట్వీట్ పెట్టాడు. మరోవైపు రోజా కూడా ఆపార పవనం ఎక్కడ ఉంటే ఏంటి అంటూ పవన్ మీద వ్యంగ్యాస్త్రాలు స్పందించింది. దానికి తోడు సినిమా కూడా పెద్దగా బాగోలేకపోవడం వాళ్లకు బాగా కలిసి వచ్చింది. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ బ్యాచ్ మాత్రమే కాదు, అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈ సినిమాలో దారుణంగా టార్గెట్ చేయడం గమనార్హం. బన్నీ లేకపోతే మెగా ఫ్యామిలీ లేదు, పవన్ కళ్యాణ్ లేడు అంటూ వాళ్ళు దారుణంగా మాట్లాడుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మెగా అభిమానుల మధ్య ఇప్పుడు వైరం మామూలుగా లేదు. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, అలాగే మీ కుక్కకు ఈ రోజు వచ్చింది అంటూ అల్లు అర్జున్ అభిమానులపై ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. రేపు ఓజీ వచ్చిన తర్వాత మీ ఒక్క రికార్డు కూడా మిగలదు, రాసి పెట్టుకోండి అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఏదేమైనా కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ తో పాటు పొలిటికల్ వార్ కూడా బాగానే జరుగుతుంది. వీటన్నింటికీ హరిహర వీరమల్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వచ్చాయి. అందుకే మీరు సైలెంట్ గా ఉండొద్దు, మీ తరహాలో రియాక్ట్ అవ్వండి అంటూ అభిమానులకు వైల్డ్ సలహా ఇచ్చాడు పవర్ స్టార్.